జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' సినిమా అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా సంబంధించిన ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో ఈ మూవీ పైన మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అటు తమిళ్‌లో గాని, హిందీలో గాని మంచి హైప్ అయితే ఉంది. సో ఆల్రెడీ వచ్చిన టీజర్ సాంగ్స్ వల్ల బజ్ కూడా బాగా క్రియేట్ అయింది. అయితే కొద్ది రోజుల నుంచి ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే, అరే తమిళనాడులో అజిత్ గారి మూవీ రాబోతుంది, సో కొంచెం కలెక్షన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడచ్చేమో అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మనకు బాస్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఎట్లానో సో అక్కడ తమిళ ఇండస్ట్రీలో కూడా అజిత్ గారు అట్లనే అనమాట. సో ఆయన సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమా వచ్చినా ఇంకే సినిమా వచ్చినా కూడా థియేటర్ లో స్క్రీన్ దొరకడం కష్టమే, అండ్ వాళ్ళందరూ చూడడం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్నటువంటి క్రేజ్. ఇప్పుడు మనందరం కూడా మనకి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, సేమ్ టైం ఇక్కడ అజిత్ దో లేకపోతే ఇంకే హీరోదో ఇక్కడ వస్తుంది సినిమా. అప్పుడు మనం ఎవరికి ప్రిఫర్ చేస్తాం? సో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా. సో వాళ్ళు కూడా అదే విధంగా ఇప్పుడు అనుకున్నారంట రీసెంట్ టైంలో. సో రెండు ఒకటేసారి సినిమాలు వస్తున్నాయి. ఖచ్చితంగా తమిళనాడులో తమిళ సైడ్ మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ కి ఎదురు దెబ్బని నష్టాలు తప్పవనే విధంగా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎందుకంటే వీళ్ళు కూడా అంతకుముందు నుంచి చెప్పలేదు, సినిమా సడన్ గా చెప్పేశారు వస్తుంది అని. టీజర్ రిలీజ్ చేశారు, సో సంక్రాంతి రాబోతున్నాం అన్నట్టు వాళ్ళు కూడా చెప్పారు. మేము కూడా ఖచ్చితంగా జనవరి 10th కే రిలీజ్ చేస్తామని సడన్ గా చెప్పేశారు. సో చెప్పిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్స్ కానీ ప్లానింగ్ కానీ ఏది కూడా రిలీజ్ రాలేదు. సో మొత్తానికి అయితే తేలిపోయింది, అక్కడ అజిత్ సినిమా మాత్రం జనవరి 10th కు రిలీజ్ కావడం లేదు. సో మొత్తానికి అక్కడ తమిళ్లో గానీ ఎక్కడ గానీ కన్నడలో కావచ్చు, మన తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, గేమ్ చేంజర్ మాత్రం ఖచ్చితంగా. హిందీలో కూడా ఏం పెద్ద మూవీస్ లేవు కాబట్టి హిందీలో కూడా మంచి కలెక్షన్స్ రాబోతుంది. గేమ్ చేంజర్ కి మంచి అవకాశం ఉంది. సో తమిళనాడులో కూడా ఇంకా ఎటువంటి పోటీ లేకుండా గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది కాబట్టి సో కలెక్షన్స్ పరంగా చూస్తా ఉంటే ఇంకా వాళ్ళు కూడా ఖచ్చితంగా. ఇప్పుడు మన ఓన్లీ మన తెలంగాణలో మాత్రం టికెట్ల హైక్ విషయంలో కొంచెం నిరాశ అనుకోవచ్చు, కానీ ఇక మిగతా ఆంధ్రలో కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ గానీ మళ్ళీ డీలింగ్స్ జరిగి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని ఆ టైంకి ఆల్మోస్ట్ అదే ప్లానింగ్ లో ఉన్నారు. దిల్ రాజు కూడా మాట్లాడి ఖచ్చితంగా టికెట్ల హైక్ విషయంలో కూడా మేము తీసుకొస్తామనే విధంగా కూడా వాళ్ళు చొరవ తీసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిందో తమిళ్లో ఖచ్చితంగా ఇంకా మన రామ్ చరణ్ కి కొంచెం వెనకడికి వేయాల్సిన విధంగా అనుకున్నారు, కానీ సో మొత్తానికి అక్కడ తమిళ్లో కూడా అజిత్ సినిమాని వెనకడికి వేసింది మొత్తానికి. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ సరిగ్గా లేదో లేకపోతే ఈ విధంగా సడన్ గా చెప్పడం కూడా ఒక విధంగా వాళ్ళకి మైనస్ పాయింట్. ఎందుకంటే సడన్ గా చెప్తే దానికి సంబంధించి ప్లానింగ్ కానీ ఏది కూడా కరెక్ట్ ఉండదు. ఒకవేళ సడన్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ ప్లాన్ సరిగ్గా లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. సో మొత్తానికి వాళ్ళు వెనక్కి తరిగారు. ఇక్కడ తమిళ్లో కూడా మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని మంచి హైప్ సాధిస్తుంది.